వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. పాఠ్యాంశం శతకశుద్ధలో మనకి పాఠం ఉద్దేశం తీసుకుంటే నైతిక విలువలు అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పేటటువంటి శతక ప్రక్రియగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే శతక ప్రక్రియ అనేటువంటిది 100-100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతకానికి మకుటం అనేటటువంటిది ఉంటుంది. మకుటం అంటే లాస్ట్ లైన్ కానీ, లాస్ట్ పదం కానీ, లాస్ట్ 2 లైన్లు కానీ ఉండడం, దాన్ని మనం మకుటంగా చెప్పుకుంటాం. ఇవి ముక్తకాలు. ఇది ఇంపార్టెంట్. ముక్తకం అంటే ఏంది అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగినది. అంటే ఈ 100 పద్యాలు కూడా దేనికదే ఇండివిజువల్ మీనింగ్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకదానితో ఒకదానికి లింక్ లేకుండా ఉంటాయి. అంటే ఒకదానితో ఒక సంబంధం లేకుండా దేనికదే స్వతంత్ర భావాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి వీటిని ముక్తకాలుగా మనము చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్యాలు ఎవరు, వాటికి రచయితలు ఏంటని చూద్దాం ఒకసారి. సుమతి శతకం రాసినటువంటిది పద్యన. లౌకిక నీతులని అతి సులువుగా కంద పద్యాల్లో చెప్పినటువంటి వ్యక్తి బద్దెన. ఈయననే వేములవాడ భద్రభూపాలు అని చెప్పి కూడా చరిత్రకారుల అభిప్రాయంగా ఉంది. సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. ఈయన యొక్క కాలం 13వ శతాబ్దం. గుర్తుపెట్టుకోవాలి, నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి దాశరథి శతకం కంచర్ల గోపన రాసినటువంటిది. ఈయన రామదాసుగా పేరు పొందినటువంటి కంచర్ల గోపన దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాశాడు. అది భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఈయన రాసినటువంటి దాశరథి కరుణాపయోనిధి అనే శతకాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అని అడిగే ఛాన్స్ ఉంది. శ్రీరామచంద్రునికా, లేకపోతే విష్ణువుకా, లేకపోతే ఇంకెవరికి, ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి శ్రీరామచంద్రునికి అన్న ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ కూడా చాలామంది ఆ కీర్తనలు పాడుకుంటూ ఉంటారని చెప్పి మనము చెప్పుకోవచ్చు. 3-4 పద్యాల్లో నరసింహ శతకం, నృకేశ శతకం రెండూ రాసింది కూడా కాకుత్సం శేషప్ప కవి. నరసింహ శతకం, నృకేశ శతకం రెండూ రాసినటువంటిది కూడా కాకుత్సం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి సత్కవి అంటే మంచి కవిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు కావచ్చు, పదబంధాలు, లోకోక్తులు పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని, ఎక్కువ కీర్తిని తీసుకొని వచ్చింది. మొన్నటి నుంచి ఇలా కూడా అడుగుతున్నాను, లాస్ట్ లైన్లు కూడా అడుగుతూ ఉన్నానండి. ఇక్కడ ఏం అడిగే ఛాన్స్ ఉంది? జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించినటువంటి కవి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. లేదా వ్యక్తీకరించిన నరహరి శతకం రాసిన కవి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. తర్వాత వేమన శతకం రాసినటువంటి వేమన పద్యం రానటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. విశ్వదాభిరామ వినర వేమ అనే మకుటంతో మనం ఎన్నో పద్యాలు నేర్చుకున్నాం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినర వేమ. ఇటువంటి పద్యాలు అనేకంగా నేర్చుకున్నాం మనం. కాబట్టి ఈయన పద్యం రానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన సహజ కవిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాల్లో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. ఏ జిల్లాకు చెందినటువంటి వాడు అండి? కడప జిల్లాకి చెందినటువంటి వాడు. అది గుర్తుపెట్టుకోండి. నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఈయన పద్యాల్లో ఎక్కువగా ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. ఈయన బిరుదు కవిరత్న. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినటువంటి వాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన యొక్క రచనలు.
గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన యొక్క రచనలు. వరకవిక మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు. ఈ మంత్రకూట వేమన అనేటువంటిది అడిగాడండి. మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అడిగాడు కూడా మనకు ఒకసారి, ఇంపార్టెంట్. 17/6/1936 నుండి 33/2009 వరకు ఈయన యొక్క కాలం. శ్రీనివాస బొమ్మల శతకం, డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన కవి శశాంక బిరుదు. కవి శశాంక బిరుదు కూడా ఎవరికి వచ్చిందనేటువంటిది ఒకసారి వచ్చినటువంటి క్వశ్చన్. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం, సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో ఈయన పద్యాలు రాయడం ఈయన ప్రత్యేకత. కవి శశాంకాంతి గురించి ఒకసారి అడగడం జరిగింది. కవి శశాంక బిరుదు పొందినటువంటి కవి ఎవరు అని చెప్పి ఒకసారి అడగడం జరిగింది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. ఈయన వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం, సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో ఈయన పద్యాలు రాయడం అనేటువంటిది ఈయన ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. 7/4/1939, 28/9/2008 ఈయన యొక్క కాలం. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ కూడా భక్తితో పాటు నైతిక విలువలను కూడా పెంపొందింపజేస్తున్నాయి. భక్తితో పాటు నైతిక విలువల్ని కూడా పెంపొందించేసే పద్యాలు రాసినటువంటి వ్యక్తి శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్యగా మనం చెప్పుకోవచ్చు. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పద్యం రసానుభూతిని కలిగిస్తుంది, అంటే వినడానికి మంచిగా అనిపిస్తుంది. ఆలాపన అంటే లయ, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మానసికంగా మనసులో కూడా మనకు ఆనందం ఇస్తుంది అన్నమాట. ఈ పద్యాల్లోకి వెళ్తే, ఆకొన్న కూడే, కూడు అంటే అన్నం, దాత దానం ఇచ్చేటటువంటి వాడు, దరిద్రి భూమి, సోకోర్చువాడే సోకోర్చడము అంటే కష్టం, తేకువ అంటే ధైర్యం. రాసినటువంటిది సుమతి శతకం బద్దెన. వనకరి అంటే ఏనుగు. అదేవిధంగా మైనసకు అంటే మేని బురద, అంటే శరీరానికి అంటుకున్నటువంటి బురద. వాచవికిం అంటే నోటి రుచికి. మీను అంటే చేప. తావినికి అంటే వినడానికి వినసొంపుగా ఉండేటటువంటి దానికి. జిల్వా అంటే పాము. గనువేదురు చెందిన అంటే కండ్ల భ్రమకి లేళ్ళు అంటే జింకలు జిక్కిపోయినాయి. తావినోమనికి అంటే వాసనకి, మంచి వాసనకి, పూల వాసనకి. దేటి అంటే ఇక్కడ తేటి అంటే తేనె తీగ అని అర్థం అన్నమాట. ఇట్లా వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చపలత్వం వల్ల దొరికిపోతున్నది అని చెప్పి మీనింగ్లో ఇక్కడ వాడుతూ ఉంటాడు. దాసర శతకం కంచర్ల గోపన్న గారు రాసినటువంటిది. లోకం అంటే ప్రపంచం. లోబి పిసినారి. భిక్షమర్తి, అర్తి అంటే అడిగేవాడు, అడుక్కునేవాడు, భిక్షాన్ని అడుక్కునేటటువంటి వాడు. తగవు అంటే గొడవ. యొరులు అంటే ఇతరులు. ఓర్వలేరు అంటే సహించలేరు. దాత దానం ఇచ్చేటటువంటి వ్యక్తి. ముల్లే అంటే సంపద. జిహ్వా అంటే నాలుక. చాడీలు అంటే మీకు ఆల్రెడీ ఒకరిపైన తప్పుగా చెప్పడాన్ని చాడీలు అంటాం. విఘ్నం అంటే ఆటంకం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విఘ్నం అంటే ఆటంకం. విఘ్నము అంటే ఆటంకం. విఘ్నాలు లేకుండా చేసేటువంటి వ్యక్తి విఘ్నేశుడు అని చెప్పుకుంటూ ఉంటాం మనం, అది గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. మేలు అంటే మంచి. క్రూరునకు కఠినుడికి. భూషణ వికాస అంటే ఆభరణాల చేత వికసించేటటువంటి వాడా. దురిత దూర అంటే పాపాలను దూరం చేసేటటువంటి వాడా. ఇది నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి గారు రాసినటువంటిది. ధ్వనులెత్తుచు కుక్కలు అంటే అరవడం. గేలి
గేలి అంటే ఏడిపించడం. సజ్జనులు మంచివారు. మత్తులు అంటే చెడ్డవారండి. ఇక్కడ మూర్ఖులు అని అర్థం. మత్తులు అంటే మూర్ఖులు. నరుడల్గి, అలగడం అంటే ఇక్కడ కోపం తెప్పించుకో కోపం రావడం అని అర్థం. నృకేసరి శతకం కాకుత్సం శేషప్ప కవి రాసినటువంటిది. మది మనస్సు, కపటము అంటే మోసము, ధర అంటే భూమి, నేల, వసుధ ఇట్లా. వేమన శతకం వేమన. ఈ వేమ అన్నటువంటి రాసినటువంటిది కూడా వేమన శతకమేనండి ఇది. ధనము అంటే సంపద, డబ్బు. మదము అంటే గర్వం. దానవుడు అంటే రాక్షసుడు. కళ్ళ అంటే అబద్ధం. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా గారు రాసినటువంటి శతకం అండి ఇది. తర్వాత సత్పురుషుల అంటే మంచివారి. మైత్రి అంటే స్నేహము. కమల నయన, కమలం వంటి కన్నులు కలవాడా. కమలం వంటి కన్నులు కలవాడా శ్రీనివాసుడు లేదా విష్ణుమూర్తిగా మనము చెప్పుకుంటూ ఉంటాం. గాంచనిమ్ము అంటే నన్ను కొలువనివ్వు అని అర్థం అన్నమాట. విశ్వం అంటే ప్రపంచం మొత్తం కూడా అని అర్థం. చిద్విలాస, చిద్విలాస భాష అంటే జ్ఞానం చేత ప్రకాశించేటటువంటి వాడా అని అర్థం అనమాట. శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడేపు చంద్రమౌళి గారు రాసినటువంటి పద్యం ఇది. అదేవిధంగా జనని అంటే తల్లి. జన్మభూమి మనం పుట్టినటువంటి భూమి. గనులు అంటే గొప్పవారు. దీప్తిని అంటే కాంతిని. శిరంబు అంటే తల. త్యజించు అంటే తల తెగ్గొట్టుకునేటటువంటి తెంపు అంటే ధైర్యాన్ని ఇవ్వు. రమా విభో అంటే రమ యొక్క భర్త, లక్ష్మి యొక్క భర్త మనం చెప్పుకుంటాం. నృసింహ అంటే నరసింహస్వామి అని అర్థం. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం దూపాడి సంపత్ కుమార్ ఆచార్య గారు రాసినటువంటి శతకం అండి ఇది. తర్వాత అల్పుడు అంటే చెడ్డవాడు. ఆడంబరంగా అంటే గ్రాండ్గా పలుకుతాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు. సజ్జనుడు అంటే మంచివాడు. చల్లగా అంటే మంచిగా పలుకుతాడు. కంచు కనకం అంటే బంగారం. కంచు మోగినట్లు కనకం అనేది మోగదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దీనికి సజ్జని మాటలు ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఏది మోగితే ఎక్కువ ధ్వని వస్తుంది? కంచు. అల్పుడు ఎప్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గారు. అమ్మ జ్ఞాపకాలు రాసినటువంటి టి కృష్ణమూర్తి యాదవ్ గారు. పాఠ్యభాగం వాళ్ళకి వెళ్తే ఈ పాఠం వచన కవిత ప్రక్రియ చెందినటువంటిది. తెలుగులోకి వచ్చినటువంటి ఈ వచన కవిత అనేటువంటిది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. నవల్ కూడా అంతేనండి, ఆంగ్ల సాహిత్య ప్రచారంతోనే వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫ్రీ వేర్స్ అంటారు. అంటే పద్య గేయాల్లో ఉన్నటువంటి ఛందస్సు కానీ మాత్రాగణాలు కానీ నియమం ఏమీ ఉండదు. మనము ఒకదాన్ని వర్ణించాలనుకుంటున్నాం, దాన్ని వర్ణిస్తున్నాం అంతే. నియమాలు అనేటువంటి ఈ లైన్లో ఎన్నే ఉండాలి ఇట్లాంటి నియమాలు ఏమీ కూడా ఉండవు. దీనిని వచన కవితగా మనము చెప్పుకుంటాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం అనేటువంటి కవిత సంపుటం నుంచి తీసుకోబడింది. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాలకు పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవిటి కృష్ణమూర్తి యాదవ్ వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన తెలంగాణ భాషా యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. తెలంగాణ భాషా యాసలో వచన కవిత్వం రాసినటువంటి కవులలో ఈయన కూడా ఒకడు. ఎవరు? డాక్టర్ టి కృష్ణమూర్తి యాదవ్ గారు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ అనేటువంటిది ఎవరి తొలి కవితా సంపుటి లేదా టి కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి కవితా సంపుటి ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ శబ్నం కూడా
కవితా సంపుటే, తొక్కుడు బండ కూడా కవితా సంపుటే. కాకపోతే ఇక్కడ ఏమడుగుతాడు, తొలి కవితా సంపుటి అడిగే ఛాన్స్ ఉంది. లేదా అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యాంశం దేంట్లో నుంచి తీసుకోబడింది, ఏ కవితా సంపుటిలో నుంచి తీసుకోబడింది, శబ్దం అనే కవితా సంపుటిలో నుంచి అది తీసుకోబడింది. తొలి కవితా సంపుటి ఏంది, కృష్ణమూర్తి యాదవ్ గారిది తొక్కుడు బండ. గ్రామీణ జీవిత అనుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. తర్వాత మంకు. మంకు అంటే మొండి, ఎక్కువగా అల్లరి చేసేటువంటి వాళ్ళు. ప్రాంగణం అంటే ముంగిలి, వాకిలిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అద్దకపు చీర, అద్దకం వేస్తారు, రంగులు వస్తూ ఉంటారు చేనేత వాళ్ళు అట్లా. కోలముఖం. కోలముఖం అంటే కొద్దిగా పొడవుగా ఉండేటటువంటి ముఖాన్ని కోలముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. రౌండ్గా ఉండకుండా కొద్దిగా పొడవుగా ఉంటుంది కదా దాన్ని. పాల బలపాలు అంటే తెల్లగా ఉంటాయి అని అర్థం అన్నమాట. పడిశం. పడిశం అంటే జలుబు. కొట్టం. కొట్టం అంటే పశువులు ఉన్నటువంటి చోటుని కొట్టంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆస్థానపు తెల్ల కుందేళ్ళు అని వాళ్ళెవరు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంది. దొరల బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని ఆస్థానపు తెల్ల కుందేలుగా ఇక్కడ వర్ణించడం జరిగింది. ముక్కుపోగు. ముక్కుపోగు ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా ఉండేదాన్ని ముక్కుపోగు అంటాం. నెలవంక, చందమామ. జమీందారు. జమీన్ అంటే భూమి. భూమి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని జమీందారుగా మనము చెప్పుకుంటాం. కుందెన అంటే వడ్లు పోసి తంజేది ఉంటుంది కదా, దాన్ని కుందెన అంటాం. మద్దెల దరు. మద్దెల అనేటటువంటిది మద్దెల అనేటటువంటిది ఒక వాయిద్యం అండి, సౌండ్ వచ్చేటటువంటి వాయిద్యం ఒకటి. సోలెడు. సోలెడు అంటే ఒక తవ్వ, 2 సోలలు కలిపి ఒక తవ్వ అవుతుంది. సేరు. తవ్వ సేరు 2 ఒకటే, 2 సోలలు కలిపి ఒక తవ్వగా మారుతుంది ఇక్కడ. లాగల్ల. లాగల్ అంటే చిన్న దూడలు ఉంటాయి కదా వాటి లాగలు. ముక్కు పుల్ల అంటే రౌండ్గా ఉండి పెట్టుకుంటారు కదా, దాన్ని ముక్కు పుల్ల అంటాం. అంటే డైరెక్ట్గా ఒక పుల్లలానే ఉంటుంది అది. గెంటీలు అంటే కమ్మలు. అదేవిధంగా గుమ్ము. ఇక్కడ గుమ్ము అంటే వడ్లు దాచుకునేటటువంటి చోటుని గుమ్ము అంటాం. గుమ్మి అంటాం యాక్చువల్గా గుమ్ము. మెట్టెలు, కాళ్ళకి వేసుకునేటటువంటి వాటిని మెట్టెలుగా చెప్పుకుంటూ ఉంటాం. నులక మంచం. తాడుతో ఉండేటువంటి మంచం ఉంటుంది కదా, కొద్దిగా ఏమంటాం మనము, ప్లాస్టిక్ వాటితో వస్తుంది ఇప్పుడు, నులక మంచం అని చెప్పేసి ఉంటుంది వాటిని. జ్ఞాపకాలు, గుర్తులు. ముసురుతాయి అంటే చుట్టుముడతాయి అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇక్కడ శ్రీరాముని కన్న తల్లి కౌసల్య, లవకుశుని కన్న తల్లి సీతమ్మ, అదేవిధంగా ఆదిశంకరుని కన్న తల్లి ఆర్యాంబ, అదేవిధంగా వీర శివాజీని కన్న తల్లి జిజియాబాయి, గాంధీని కన్న తల్లి పుత్లీబాయి. ఎందుకంటే ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ప్రతి లైన్ అడుగుతున్నాడు కాబట్టి మనం ప్రతి లైన్ని కూడా చూసుకోవాలి, ఎక్కడ ఏది కూడా మనము వదిలిపెట్టకూడదు. ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఉంటుంది, పోతన భాగవతం. పోతన రాసినటువంటి భాగవతం ఎవరు రాశారు? పోతన. ఇక్కడ కొన్ని తెలంగాణ పదాలు ఉన్నాయి. కందిలి అంటే లాంతరు, గోందు అంటే జిగురు, జిమ్మలు అంటే చేపలు, లగాంచి అంటే బలంగా, ఆపతి అంటే కష్టం, రుక్కు అంటే పరుగు పెట్టడానికి, రికాం అంటే తీరిక, దడి అంటే కంచె, మునుపు అంటే ముందు, క్రితం అని అర్థం, సొక్కమైనవా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అంటే మంచి నిజాయితీ అని అర్థం అన్నమాట. అల్కగా దొరికింది అని అంటారు, తేలికగా. ఉసికే అంటే ఇసుక, బుక్కు అంటే తిను, సందుగు అంటే పెట్టె, బోళ్ళు అంటే వంట గిన్నెలు, బయానా అంటే ముందిచ్చే అడ్వాన్స్ ఉంటుంది కదా, దాన్ని బయానా అంటాం. యారాలు అంటే తోడికోడలు. ఎందుకంటే ఇట్లాంటి పదాలు కూడా అడుగుతూ ఉంటాడు. తిర్ల మరల, వెనుకది ముందుది వెనుకకు, ఎల్లెల్కల అంటే వెల్లికల,
అమడలు, కవలలు. అంటే దీంట్లో కొన్ని మనకు తెలిసినవే ఉంటాయి మన తెలంగాణ ప్రాంతంలో. కాకపోతే కొన్ని మరీ మనకు అసలు విననటువంటి పదాలు కూడా ఉంటాయి. అటువంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది. ధూప అంటే దప్పిక, దేవులాడు వెతుకు, తక్కెడ త్రాసు, దురస్తు బాగు చేయు, తప్పుకు అంటే మూత, బొగ్గులు అంటే భయం, చెండు అంటే బంతి. ఇది ఒకసారి అడిగాడు, చెండు అంటే ఏంటి అని అడిగాడు. బంతి. పుడ ప్యాకెట్, కారటు ఉత్తరం, అగడు అత్యాశ, సైసు ఉండు, శైశవ్యం రా కొద్దిగా అంటారు పాత వాళ్ళు. కొప్పెర అంటే వేడి నీళ్ళ కాగు. ఇది గుర్తుపెట్టుకోండి. కొప్పెర అంటే ఏంటి? వేడి నీళ్ళ కాగు. కొప్పెర అంటే మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, నెత్తిపైన వేసుకునేటువంటి కొప్పెర కూడా ఉంటుంది. తంతె అంటే మెట్లు, కాపాయం పొదుపు. ఇక్కడ కొన్ని సామెతలు ఇచ్చాడు, సామెతలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సామెత నా జాతీయమా అని అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి. అంతంత బీరకాయ కద్దెసురు మసాలా, దంచిన దానికి బుక్కిందే కూలి, ఉపాసం ఉంటే అప్పు తీరది, ఊపిరితో బొర్ర పెరగది, ఎంగిలికి ఎగ్గు లేదు, తాగుబోతుకు సిగ్గు లేదు, పొత్తుల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం, పగటి ముచ్చట పనికి చేటు, రాత్రి ముచ్చట నిద్రకు చేటు, నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబు ఇవ్వవచ్చు, నాలుక మీద కాదు కడుపులుండాలి, నాగుబామంత కోపం జరిపోతంత పిరికి, ధైర్యం దండిది చెయ్యి మొండిది, గవ్వ అందాని లేదు, గడియ పురుసత్ లేదు. ఇవి ఈ పాఠ్యాంశాలు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పటి వరకు